ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? మనమందరము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పిల్లలమై ఉన్నాము. ఆయన మనకిచ్చిన పని విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, ప్రవచించేవారు ప్రవచించాలి, బోధించేవారు బోధించవచ్చు. దేవుని కార్యాలు వెల్లడి చేయటంలో స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదమేమీ లేదు. నేను ఒక విషయం మీతో చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. ఏంటంటే పెద్ద పెద్ద మినిస్ట్రీలు, పెద్ద పెద్ద సేవకురాండ్లు, పేరు పొందిన సేవకురాండ్లని విశ్వాసులు ఏమంటున్నారంటే అమ్మగారు, అయ్యగారు అని పిలుస్తున్నారు. దేవుని వలన వారికి ఆ ఘనత గౌరవాలు దక్కాయి. చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు, మినిస్ట్రీలు. నిజంగా దేవుడు స్త్రీలకి పురుషునికి కూడా మంచి అవకాశం ఇచ్చాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మంచిదే. కాబట్టి ప్రజలకు మనము కనబడుతూ ఉన్నప్పుడు ప్రజలు మనకు గుర్తిస్తూ ఉంటారు. ఇలాగనంటే చాలామంది అడిగారు అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద సేవకురాండ్లైన వారికి, మామూలు సేవకురాండ్లైన వారికి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నేను చెప్పుచున్నది ఏమనగా, దేవుని వలన కలిగిన ఈ భాగ్యం మనము పరలోక సంబంధమైనటువంటి సైన్య దళానికి సంబంధించిన వాళ్ళము. ప్రభు యొక్క సేవలో సైన్య దళమై ఉన్నాం. అయితే కొంతమంది స్త్రీలు నెత్తి మీద ముసుగు లేకుండానే ప్రార్థిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. అది దైవానుసారమైనది కాదు, అది తప్పు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ యొక్క విషయాన్ని మీకు వెల్లడి చేస్తున్నాను. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్పిన విషయం 11వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, ఏ పురుషుడైతే తల మీద ముసుకేసుకుని వాక్యము చెప్పినా ప్రార్థన చేసినా అది అవమానకరమే. ఏ స్త్రీ అయితే ముసుగు లేకుండా ప్రార్థించదో లేకపోతే ప్రవచించునో అది తన శిరస్సుకు అవమానకరముగా ఉంది. ఆమె సవరము చేయించుకున్నదని అది అవమానకరముగా ఉంటుంది. కరెక్ట్గా రాశాడు కదా పౌలు గారు, పరిశుద్ధాత్మ అనుభవంతో రాశాడు. స్త్రీలు ముసుగు వేసుకుని ప్రార్థించాలన్నది పరిశుద్ధాత్మ నిర్ణయం, పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక. అక్కడ వాక్యము చదువుకోండి. పురుషుడు కూడా ఏం చేయాలి? పురుషుడికి ముసుకేసుకోవలసిన పని లేదు. ఎందుకంటే పురుషుడు తన తల వెంట్రుకలను పొడవుగా పెంచుకోలేదు కాబట్టి ముసుకెక్కర్లేదు. స్త్రీ తన తల వెంట్రుకలను పొడవుగా పెంచుకున్నది కాబట్టి స్త్రీకి ముసుగు అవసరం. ఈ ముసుగు అనేది కావాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా వెల్లడి చేశారు. చాలామంది దైవజనరాండ్లు, నిజంగా చాలామంది దైవజనరాండ్లు ఏం చేస్తున్నారంటే ముసుగు లేకుండా వాక్యం బోధిస్తున్నారు, ఇంకా పాటలు పాడుతున్నారు. మంచిదే, పాడొచ్చు, వాక్యం కూడా చెప్పొచ్చు. కానీ ముసుగు అవసరమని 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి చదివితే అక్కడ దేవుని వాక్యము ముక్కుసూటిగా మనతో మాట్లాడుతుంది. వాక్యానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదు. పెద్ద పెద్ద పేరు పొందినటువంటి దైవజనరాండ్లకి నేను చేతులు జోడించి బ్రతిమలాడి చెప్పుతున్నాను. కొంతమంది దైవజనరాళ్ళు ఏం చేస్తున్నారంటే చున్నీని మెడలో చుట్టుకుంటున్నారు. ఏదో చున్నీ ఉంది కదా, అది ముసుగు లెక్క రాదు. నేను అనుకుంటున్నాను, అమ్మగారు, అయ్యగారు అని ప్రజలు, విశ్వాసులు అమాయకంగా మిమ్మల్ని ప్రేమించి ఇంత గౌరవిస్తూ ఉంటే ఈ వాక్యం మిమ్మల్ని హెచ్చరించలేదా? మీరెందుకు ముసుకేసుకోకుండా ప్రార్థిస్తున్నారు? మీరెందుకు ముసుగు లేకుండా వాక్యం చెప్తున్నారు? ఏ స్త్రీ అయితే ముసుగు లేకుండా ప్రార్థిస్తాదో, ఏ స్త్రీ అయితే ముసుగు లేకుండా ప్రవచిస్తాదో అది అవమానకరమని వాక్యము చెలవిస్తుంది. ఎక్కడ? 1వ కొరింథీ 11వ అధ్యాయం 4లో చెలవిస్తుంది. మీరెందుకు వాక్యాన్ని నెరవేర్చరు? ముసుకేసుకుంటే అవమానమా? స్త్రీ ముసుకేసుకోమని దేవుని వాక్యమే హెచ్చరించింది. అది దేవునికి ఘనత, అది పురుషునికి కూడా ఘనత. కాబట్టి ముసుగు గౌరవార్థము. కాబట్టి
చాలామంది కొంతమంది వేసుకోవటం లేదంటే కారణం ఏంటంటే, నేను అనుకుంటున్నాను వారు అందాన్ని ఫాలో అవుతున్నారని అనుకుంటానన్నమాట. ముసుగేసుకుంటే కాస్త అందం తగ్గిపోవచ్చు, వారికి ఉన్నటువంటి టాలెంట్ అంతగా బాగోదని భావించి తల వెంట్రుకలు ముసుగు లేకుండా వాక్యం చెప్తున్నారు. అది మీ తృప్తి కావచ్చు కానీ దేవునికి అది అవమానం. మీ హృదయానికి అది తృప్తికరంగా ఉండవచ్చు. దైవజనరులాండ్లు అంటే తల్లి లాంటి దైవజనరాండ్లు, సిస్టర్సు, దైవభక్తిని కలిగినటువంటి స్త్రీలకు నేను చెప్పుచున్నాను అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినటువంటి మాట. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ 1 కొరింథీ 11:4 వెల్లడి చేశారు. ఈ వాక్యం మీరు చదవలేదా? ఈ వాక్యం మీకు తెలియదా? ముసుగు లేకుండా స్త్రీ ప్రవచించకూడదు, ముసుగు లేకుండా స్త్రీ ప్రార్థన చేయకూడదు. ముసుగు గౌరవార్థానికి సాదృశ్యమైనది. అదేవిధంగా పురుషుడు ముసుగేసుకుని ప్రార్థన చేసి ప్రవచించతగదు పురుషుడికి. అంతే, పురుషుడు మామూలుగా ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని ఆ వాక్యాన్ని చదవమని ప్రభు పేరిట నేను మిమ్మలను బ్రతిమలాడుచున్నాను. ఎందుకనగా పెద్ద పెద్ద మిషనరీలు, పెద్ద పెద్ద పరిచర్య చేసేటువంటి మరి మందిరాలు కలిగిన వాళ్ళు కూడా, ఇంకా వాక్యమును బోధించగలిగిన వారు మంచివారే, గొప్పవారే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. కానీ మీరు వాక్యానుసారంగా నడవాలి. ఎందుకంటే లిప్టిక్ వేస్తున్నారు, అది కూడా తప్పే. లిప్టిక్ అయిపోకూడదు. మరి ఇంకేంటంటే కోటింగ్ కొడుతున్నారు. వాక్యం చెప్పేటప్పుడు మామూలుగా పౌడర్ రాసుకోవచ్చేమో కానీ కలర్స్ కోటింగ్ వేయటం అంత అవసరం కాదు. తగుమాత్రపు వస్త్రాలు, వాక్యం చెప్పింది, ఆభరణాలు, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి అంత అంగీకారంగా ఉండవు. మనము ప్రజలకు హెచ్చరిస్తున్నాం, అమాయకు ప్రజలకు హెచ్చరిస్తున్నాము, వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాము, దైవవాక్యం యొక్క మర్మాన్ని చెప్తున్నాము. కాబట్టి మనలను వారు గమనిస్తూ ఉంటారు, వారు కూడా తెలుసుకుంటూ ఉంటారు. కానీ వారు మనల్ని అడగలేరు గమని. ఎందుకంటే దేవుడి మీకు ఇచ్చిన హోదా అంటే ప్రభు యొక్క సేవలో మీరు చాలా పెద్ద ఎదిగిపోయారు, మీరు పెద్దవారు. కాబట్టి మిమ్మల్ని అడగలేరు. వారు అంటారు, అమ్మగారు, అయ్యగారు మీకు వందనాలు అని మిమ్మల్ని గౌరవించి ప్రేమించి మీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు మనలను గమనిస్తూ ఉన్నారు, గుర్తిస్తూ ఉన్నారు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వాక్యాన్ని చెప్తున్నాను. ఈ వాక్యం ఏంటంటే కొరింథీలకు రాసిన పత్రిక, 1 కొరింథీలకు రాసిన పత్రిక 4 అంటే 11వ అధ్యాయం 4వ వచనం అక్కడ చదివితే మరి అక్కడ ఖచ్చితంగా వ్రాయబడి ఉందన్నమాట. పురుషుడికి ముసుగు వేసుకోవలసిన అవసరత లేదు. పురుషుడు ముసుగు వేసుకుని వాక్యం చెప్తే అది అవమానకరం. అయితే స్త్రీ తల వెంట్రుకలు కలిగి ఉన్నది కాబట్టి స్త్రీ ఏం చేయాలి? ముసుగు లేకుండా ప్రార్థించకూడదు, ప్రవచింపకూడదు, వాక్యము కూడా చెప్పకూడదు. అది అవమానకరం. అయితే అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు సరిచేసుకోమని ప్రభువు పేరిట మిమ్మలను బ్రతిమలాడుచున్నాను. ఆమేన్.